బ్యాక్ టు మై ఛానల్ డైక్రా మోమ్. ఇప్పుడైతే రెగ్యులర్గా నేను నా పిల్లలతో ఎట్లా ఉంటాను అనేది ఈ బ్లాగ్లో షేర్ చేస్తాను. లైక్ బ్రేక్ఫాస్ట్ ఎట్లా ఎలా మేనేజ్ చేస్తాను అండ్ డైలీ ఫుడ్ ఎలా ప్రిపేర్ చేస్తాను. అండ్ ఇద్దరు కూడా నార్మల్గా మనం ఏ ఫుడ్ చేసినా తినే పిల్లలు అయితే కాదు నా ఇద్దరు పిల్లలు. సో వాళ్ళకి నేను ఎట్లా మేనేజ్ చేసుకుంటా తినిపిస్తాను అన్నది ఈ వీడియో. బేసిక్గా ట్రై ఇప్పుడే లేచాడు. లేవగానే ఇంకా కొంచెం ప్యాంపరింగ్ అయిపోయింది, ఇంకా స్టార్ట్ చేశాడు అనమాట ఆల్రెడీ. కానీ ఫస్ట్ని ట్రయాని బ్రష్ చేయించి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అయితే తినిపించాలి. ఆల్మోస్ట్ 9 అయింది టైం అయితే. ఇంకా చూడాలి వీడు ఎలా ఉంటాడు ఏంటి అని. ట్రయాకి బేసిక్గా డైపర్స్ మానేసాము. ఆల్మోస్ట్ 3 మంత్స్ అవుతుంది మానేసి. కానీ రీసెంట్గా మోషన్స్ అయినాయని నేనైతే వేయడం స్టార్ట్ చేసిన. బట్ మొత్తాన్ని కంప్లీట్గా మాన్పించేయడం బెస్ట్ అనిపిస్తుంది. ఇంకా కంటిన్యూగా డైపర్స్ వేయడం కంటే మాన్పించడం ది బెస్ట్ సొల్యూషన్ కదా అందుకోసం. సో లెట్స్ కంటిన్యూ ద వీడియో. ప్రేమా ఎక్కడికి బ్రష్ చేసుకుందామా? ఇంకా కమ్ 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 బ్రష్ చేపిస్తుందా? బ్రష్ చేపినా? ఎస్ కమ్. ప్రేమ ఎక్కడికి వెళ్తున్నావు? చేపినా? బ్రష్ చేపినా? ఇంకా ఓకేనా? ఇటు చూడు, అమ్మ చూడు. చేపియాలా? ఎస్సా నోనా? చెప్పు, ఎస్సా నోనా? చేపినా? పద. ఈ బ్రష్ ఏది? ఇదే అనమాట ట్రయా బ్రష్. అంటే రీసెంట్గా కొన్నాం మేము. ఇంకా వాడికి బ్రష్ అయితే ఇష్టం. తీసుకో. ఆగు, పేస్ట్ పెట్టకుండానే బ్రష్ చేసేసుకుంటావా? ఇంట్లోకి ఎందుకు వెళ్ళిపోతున్నావు? దా చేపిస్తా. చేపిస్తుందా? వద్దా? వద్దా? నేను చేపియొద్దా? నువ్వే చేసుకుంటావా? నువ్వే చేసుకుంటావా బ్రష్? ఎలా చేసుకుంటున్నావు చూపెట్టు ఒకసారి. ప్రేమ దా చేపిస్తుందా? నేను అమ్మదా చేపిస్తుందా? వద్దా? బేసిక్గా త్రయ నడవడం కూడా చాలామంది, నేను ఇన్స్టాలో నన్ను ఫాలో అయిన వాళ్ళకి తెలుస్తుంది. త్రయ బర్త్డే కంప్లీట్ అయినప్పటి నుంచి నడవడం స్టార్ట్ చేసిండు. అండ్ 8 months నుంచి త్రయ కంప్లీట్గా నిల్చోవడము అన్నీ పట్టుకొని నడవడం కూడా స్టార్ట్ చేసేసాడు. పద, నువ్వు రివర్స్లో తోముతున్నావు. రివర్స్, అది రివర్స్. పద వెళ్దాం, పద 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 వెళ్దాం, పద. సైలెంట్ పర్సన్ కాదు అని చెప్పా కదా. సో బ్రష్ చేయగానే లైక్ మనం టవల్తో క్లీన్ చేసినా అసలు ఏం చేసినా అసలు యాక్సెప్ట్ చేయడు. ఇంకా ఎలా అయినా మనం క్లీన్ చేయాల్సిందే. వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లే కదా అని అట్లనే అసలు ఊకోను నేను. కెమెరా కాన్షియస్. మళ్ళీ చిన్నప్పుడు మంచిగా కెమెరా చూసి ఫోటో మంచిగా క్యాప్చర్ చేసి, ఇప్పుడు అసలు నో 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 కెమెరా, నో ఫోన్స్, నథింగ్. ఫోన్ పెట్టగానే అయిపోతాడు కదా. లెట్స్ ఈట్ బ్రేక్ఫాస్ట్. ఫస్ట్ వాటర్ తాగు. ఇవ్వనా వాటర్? ఇవ్వనా? చెప్తున్నా వద్దురా. క్లాప్స్, క్లాప్ చేయి. క్లాప్. వెరీ గుడ్. సే హాయ్ అగైన్. హాయ్ చేయి మళ్ళీ. ఓకే. అబ్బో తీసుకో వాటర్.
వాటర్ తాపినదే వద్దా? అలిగినవా? 1 minute కూడా లేట్ అవ్వద్దు. కూర్చో, వాటర్ తాగు, తీసుకో వాటర్ తీసుకో. హ్యాపీ, తాగు వాటర్ తాగు తాగు. సో ఇప్పుడు వాటర్ తాగిన ఒక్క 2 minutes అంతే. 2 minutesలో ఇంకా తినిపించేస్తా. జస్ట్ అట్లా బ్రష్ చేయగానే ఇంకా ఫీల్ ఉంటుంది కదా, అందుకోసం మనం కూడా అంతే. ఫస్ట్ బ్రష్ చేయగానే వాటర్ తాగు. సేమ్ త్రయ ఆల్సో. త్రయ, ఓ ఇందుకోసమే కదా నువ్వు ఎక్కువ వాటర్ అడుగుతావు, కింద సగం పారబోసేస్తావు. చూపెట్టు. బ్యాడ్ బాయ్ అవుతున్నావు నువ్వు, కంప్లీట్ బ్యాడ్ బాయ్. నువ్వు అస్సలు గుడ్ బాయ్ కాదు. సోఫాస్ కూడా అంత ఖరాబ్ చేసేస్తున్నారు, ఇట్లా బ్లాంకెట్స్ వేయాల్సి వస్తుంది కదా. నువ్వు చేసేదానికి ఇలా ఉంది. ఇంకా తినిపియాలా చెప్పు. ఇంకా దిగేస్తాడు, ఇంకా ఆడుకుంటాడు. ఇదే కాన్సెప్ట్ వింది మొత్తం. నైటే అంతా క్లీన్ చేసి పెట్టుకుంటా, మళ్ళీ అగైన్ ఇంకా అలానే ఉంటుంది. మెస్ చేస్తూనే ఉంటారు పిల్లలు. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఇక్కడ ఎందుకు ఉంది? ఐస్ క్రీమ్ చేసేది ఇక్కడ ఎందుకు ఉంది? అది ఇక్కడ ఎందుకు ఉంది? కలర్స్ విచ్ కలర్ చెప్పు త్రాయి. గ్రీన్ కలర్ చూపెట్టు నాకు. గ్రీన్ కలర్ ఓ తీసుకురా, సోఫాల మీద కూర్చొని ఆడుకో. నేను తినిపిస్తాను ఇంకా. ఓకేనా? ఓకేనా? అమ్ములు ఎక్కడ ఆడుకుంటావు? దా. ఓ వావ్ త్రయా, సూపర్ టాలెంటెడ్ త్రయా. సూపర్ టాలెంటెడ్. చేయితో తీసుకోవద్దు, నోట్తో తీసుకోవాలా? నీకు బుజ్జి టీత్ కూడా ఖరాబ్ అయిపోతాయి కొన్ని డేస్ అయితే ఇంకా అట్లా తీస్తే. దా పద, కూర్చుందాం పద. అబ్బో కూర్చో, పైన కూర్చో, సోఫా పైన కూర్చోవా? ఓయ్ త్రయ్, కూర్చోవా? వద్దా? సరేలే ఆడుకో. త్రయకి అయితే నేను ఫుడ్ ప్రిపేర్ చేసినాను, ఆల్రెడీ రెడీ అయిపోయింది. సో ఇది తినిపిస్తా. ఇది వచ్చేసి ఉగ్గు, దీంట్లోనే నేను డ్రై ఫ్రూట్ పౌడర్ వేసి చేస్తాను కాబట్టి మకానా అన్నీ మిక్స్ చేశాను ఇవాళ. అంటే ఎవ్రీడే డిఫరెంట్గా ఉంటుంది. జస్ట్ లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్ వేస్తాను, ఎక్కువ వేయను అసలు సాల్ట్. సో 1 year బిలో బేబీకి అయితే అసలు యూజ్ చేయొద్దు సాల్ట్. ఇంకా 1 year అబోవ్ కాబట్టి ఇక్కడ. సో ఐఎమ్ యూజింగ్ సాల్ట్ వెరీ లిటిల్ బెటర్. సో క్రయకి అయితే ఇది కూడా అసలు ఏమీ కూడా అంత ఇష్టంగా ఏం తినట్లేదు. లైక్ చాలా వరకు ఆడ్ మంత్స్ ఉంటాయి కదా, లైక్ 15 months 13 months ఇట్లాంటి టైంలో వాళ్ళు ఎందుకో యాక్సెప్ట్ చేయరు అని నేను బిలీవ్ చేశాను. ఎందుకంటే డైజెషన్లో కూడా అదే బేసిక్గా సమ్మర్ కదా, ఇంకా మనకి అంతా తిరుగుతాం. ఇంకా ట్రై కూడా అసలు ఫోర్స్ఫుల్గా అసలు ఏ ఫుడ్ పెట్టాలి, వాట్ ఎవర్ దట్ ఆఫ్టర్నూన్ కైనా ఫ్రూట్స్ అయినా ఎనీథింగ్ ఫోర్స్ఫుల్గా అయితే అసలు ఏం పెట్టాను. అండ్ ఆల్రెడీ నేను ట్రైకి ఆఫ్టర్నూన్ ఏం ప్రిపేర్ చేయాలనుకున్నది కూడా చూపిస్తా. మెయిన్గా ట్రైకి బేసిక్గా చాలామంది ఏమంటారంటే ఇంట్లో ఏది కుక్ చేసి తినిపించేయచ్చు అని అనుకుంటారు. చేస్తే తినిపించచ్చు అని తినిపించేది కూడా లైక్ ప్రోటీన్ ఎంత వెళ్తుంది, వీళ్ళకి కావాల్సింది ఎక్కువ ఎంత క్యాలరీ కావాలో అంతే ఇవ్వాలి. ఎక్కువ ఇచ్చిన పెద్ద బేసిక్ నీడ్ అసలు ఏమి ఉండదు. సో
ఇదైతే కంప్లీట్ చేపిస్తాను. ఇది ఎంత తింటారు అని చూస్తే మీరే షాక్ అవుతారు. చాలా తక్కువ తింటారు. స్టిల్ వాడు ఎనర్జీగా ఉంటాడు. ఇంకా నేను బ్రెస్ట్ మిల్క్ ఇస్తున్నాను కాబట్టి ఇనఫ్ అనిపిస్తుంది. అంటే ఒక డే మంచిగా తింటాడు, ఒక డే అసలు తినడు. ఇట్ డిపెండ్స్ అనమాట. అంటే ఎవ్రీడే ఒకటేలా ఉండదు. అండ్ పీపుల్ కిడ్స్ కూడా ఒక ఎవ్రీడే రొటీన్ ఫుడ్ అయితే అసలు ఇష్టపడరు. అయితే రొటీన్ ఫుడ్ అసలు తినడు. ఈవెన్ మా అందరికి కూడా అంటే కిడ్స్ అందరు ఇంతే కదా, రొటీన్ ఫుడ్ అయితే ఫాలో అవ్వరు. సో డిఫరెంట్గా చేయాలి, మనకి ఇంకెక్కువ ఓపిక ఉండాలి అలా. దగ్గర కూర్చొని తినొచ్చు కదా, 10 చోట్ల ఎంత తిరగాలి చెప్పు. బ్యాడ్ అయిపోతున్నావు, బ్యాడ్. ఇంకా ఇవంతా పని ఉంది, అలానే ఉండిపోయింది. ఇవన్నీ క్లీన్ చేయాలి. క్లీన్ చేయవచ్చు మళ్ళీగా, ఎందుకంటే ఫస్ట్ తినడం అండ్ రైస్ ఇవాళ అంటే ఎవ్రీడే సేమ్ ఉండదు. ప్రీవియస్ రోజు చెప్పారు ఎవ్రీడే అయితే సేమ్ ఉండదు. ఇవన్నీ అయితే ఆల్రెడీ వాష్ చేసేసిన, ఇంకేం పెద్దగా ఏం లేవు వాష్ చేయడానికి. సో ఇవన్నీ ఎక్కడక్కడ పెట్టేసుకుంటే కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది నాకు. ఏదైనా పని చేసుకోవాలంటే మా త్రాయబాబు ఏదో ఒక పనిలో ఉండాలి. తీయ ఇలా చేస్తారు ఆటలు. స్లో సో నేను ఎంత పనులు చేసుకోగలుగుతా, కానీ ప్రయాణ ఏంటంటే ప్రతి పనిలో ఇంక్లూడ్ అయిపోతారు అనమాట. దాని వల్ల 1 hour కావాల్సినప్పుడు 2 hours పడితే ఒకసారి 3 hours కూడా పడతాయి. ఈ కిచెన్ ఆల్మోస్ట్ నేను ఎక్కువ క్లీన్ చేస్తూనే ఉంటా, అయినా కూడా మెస్ అవ్వడానికి రీజన్ అదే. ఇప్పుడు ఇదంతా ఆల్రెడీ నేనే క్లీన్ చేసేస్తాను. ఇప్పుడు కుక్ చేసి మాత్రం ఇక్కడ పెట్టేసుకున్నాను. ఇంకోటి నేను వాటర్ కూడా గిన్నెలో పెట్టుకుంటే అవి కూడా చేతికి పెట్టేస్తున్నాను, దాంట్లో గ్లాసెస్ వేసేస్తున్నారు. ఇవన్నీ వేయడం వల్ల ఇంకా అది కూడా పైన పెట్టేస్తాం. మెస్ ఉంటే ఉండని, కానీ మన వాటర్ ఇట్లా ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు, ఏడుస్తూ ఉంటాడు, ఇంక ఎత్తుకుంటాడు. అక్కడ నేను ఇక్కడ చేయాల్సిన పని అక్కడ పెండింగ్ అయిపోతుంది. అంతకు మించి అంటే ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి మోస్ట్లీ కానీ కంప్లీట్ ఎంత నీట్గా ఎస్థెటిక్గా కోజీగా ఉండడానికి ఎంత ట్రై చేసినా అవ్వదు. ఎందుకంటే క్లీన్ అంటే చేసే వాళ్ళు చేస్తారు అని చూపిస్తారు. స్టిల్ ఐ కాంట్ బిలీవ్, ఎందుకంటే వాళ్ళు మిస్ చేయకుండా ఆపలేము. ఫ్రీడమ్ ఇవ్వాలి, పిల్లలు ఆడుకోవడానికి కదా ఉన్నది. కంప్లీట్గా మనం అంత రెస్ట్రిక్ట్ చేసేయడం నాకు అసలు ఇష్టం ఉండదు అసలు. సో ఇంకా దయచేసి లేవలే కాబట్టి ఇంకా నాకు ఈ పని చేయడానికి టైం ఉంది. ఇట్లా బిజినెస్
ఎందుకు ఏడుస్తున్నావు? ఇంకా త్రయాకి నేను ఏం ఫుడ్ పెడుతున్నా అంటే ఆఫ్టర్నూన్ కిచిడి ప్రిపేర్ చేస్తున్నా. ఆల్రెడీ ఎర్రపప్పు రైస్ నానబెట్టేసినాను. మేము వచ్చేసి బీరకాయ కర్రీ చేసుకున్నాము. సో నేను ఏ వెజిటేబుల్ మేము కుక్ చేసుకుంటామో అదే వెజిటేబుల్ త్రయాకి నేను సపరేట్గా కుక్ చేస్తాను. ఇంకా బీరకాయ టమాటా మంచిగా ఫ్రై చేస్తున్నా, కొంచెం జీరా వేసి. త్రయా హోమ్ మేడ్ గీ అసలు యాక్సెప్ట్ చేయట్లేదు, సో నేను ఆయిల్తోనే ప్రిపేర్ చేసేస్తున్నా. ఇంకా కొద్దిగా పసుపు వేసేసి మంచిగా ఫ్రై అవ్వాలి. అవి కొంచెం సిమ్లో ఫ్రై అయితే బెస్ట్. ఇంకా నేను కుక్కర్ లిడ్ పెట్టి మాత్రం నేను అసలు కుక్ చేయట్లేను. కుక్కర్ మూత లేకుండా స్టీల్ కుక్కర్లో అయితే ప్రిపేర్ చేస్తున్నా. త్రయాకి ఫుడ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను ఇట్లనే ప్రిపేర్ చేస్తున్నా. కుక్కర్ మూత అనేది యూజ్ చేయట్లేను. సో నానిపోయిన రైస్ ఎర్రపప్పు అందులో యాడ్ చేసేస్తున్నా కొంచెం ఫ్రై అవ్వగానే. యాక్చువల్గా పప్పు నానితే ఇంకా పిల్లలకి గ్యాస్ ఇలాంటిది ఏది ప్రాబ్లం ఉండదు కదా. ఈవెన్ మనం కూడా అంతే కదా, పప్పు నానిన తర్వాత కుక్ చేసుకుంటాం. వాటర్ వేయగానే కొంచెం మసలే టైంలో కొంచెం సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసిన తర్వాత మళ్ళీ ఈ పప్పు నానబెట్టేసి వేసేసి ఇంకో గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నా. నేనైతే త్రయాకి క్వాంటిటీ వెరీ సింపుల్, చాలా తక్కువ క్వాంటిటీ ప్రిపేర్ చేస్తాను. అండ్ గ్లాస్ అయితే 2 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే పోస్తాను, ఎందుకంటే అది బాగా మసిలి ఉడికి మెత్తగా కావాలి కాబట్టి. ఇంకా నేను ఎలాంటి కుక్కర్ పెట్టలే కాబట్టి, మూత పెట్టకుండా చేసా కాబట్టి చాలా టైం పడుతుంది. నార్మల్ కుక్కర్ మూత పెడితే ఆల్మోస్ట్ ఒక 5 minutesలో కంప్లీట్ అయిపోతుంది. బట్ నేనైతే అలా చేయట్లేను. సో ఇలా అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. త్రయ ఇష్టంగానే తింటాడు. కానీ త్రయ ఇట్లా ఒక మెతుకు నోట్లో పడినా తినకుండా ఉంటున్నాడు. కాబట్టి నేను వాడు ఇంకా మెత్తగా చేసి అయితే తినిపించేస్తా. ఇంకా మెయిన్ వాళ్ళు కొంచెం ఊడవడం కంప్లీట్ అయిపోయాక త్రయాకి బాత్ కూడా కంప్లీట్ చేసేసి మంచిగా వాడికి అయితే ఫ్రెష్ అయిపోయాడు. ఇంకా వాడికి మంచిగా డ్రెస్ వేసిన తర్వాత తినిపిద్దామని అనుకున్నా. మెయిన్ వాళ్ళు ఈ టైమే నాకు త్రయాతో స్పెండ్ చేసే టైము. అంటే మార్నింగ్ టైంలో దైవిక్ అండ్ త్రయ ఇద్దరు మోస్ట్లీ సేమ్ టైంకే లేస్తారు. ఒక్కోసారి త్రయ ముందు లేస్తాడు, ఒకసారి దైవిక్ తర్వాత లేస్తాడు. ఇంకా హాలిడే టైం కాబట్టి వాడు కూడా, ఇంకా నేను కూడా ఏం లేపను, వాడు ఇష్టం వచ్చినప్పుడు లేవని అనేసి. ఇంకా త్రయ ఒక్కడే బోర్గా ఫీల్ అవుతాడు మార్నింగ్ టైంలో. వాళ్ళ అన్న లేవక ముందుకు లేస్తే చాలాసార్లు బెడ్రూమ్లోకి వెళ్ళి వాళ్ళ అన్నని లేపడానికి చూస్తే నేనే ఇంకా కామ్గా హాల్లోకి తీసుకొని వచ్చేసాను. ఇంకా త్రయ వాడి డ్రెస్ మీద ఉన్నదంతే ఏమో ఆడుకుంటూ ఉన్నాడు. నేను ట్రైపాడ్ అటాచ్ చేసి వెళ్ళిపోయినా అంతే, వాడు ఏం చేస్తుండో చూద్దామనేసి. ఈ మీన్ వెల్ దైవిక్ కూడా లేచాడు. ఇక లేవగానే ఫస్ట్ ఇంకా ఏ పిల్లలకైనా అమ్మనే కావాలి కదా. ఇంకా లేవగానే అమ్మ ఎక్కడికి వెళ్తున్నాం ఇవే అడుగుతాడు ఎప్పుడు. నేను లైక్ నార్మల్గా నేను డ్రెస్ వేసుకొని బయటికి వెళ్దాం అన్న టైం లెక్క ఫీల్ అవుతాడు ఎప్పుడైనా కూడా. ఎక్కడికి వెళ్తున్నాం అని అడుగుతూ ఉన్నాడు. నాకు కూడా సమ్టైమ్స్ అంటే మంచిగా ఇట్లా నా స్కిన్ కేర్ పైన నా కేర్ తీసుకోవాలని అనిపిస్తూ ఉంటుంది. స్టిల్ అది పిల్లలతో ఉన్నప్పుడు వాళ్ళని కేర్ చేసే విషయంలో చాలా వరకు నేను నెగ్లెక్ట్ చేస్తూనే ఉంటా. సమ్టైమ్స్ నార్మల్గానే ఉంటా, సమ్టైమ్స్ ఇంకా కేర్ చేస్తా, అలానే ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. ఇంకా పిల్లలు లేవగానే ఫస్టే నేను సోఫా క్లీన్ చేసేద్దాము వాళ్ళు లేవకముందుకే అని అనుకున్నా. కానీ మార్నింగ్ మా హస్బెండ్కి టిఫిన్ బాక్స్ ప్రిపేర్ చేసి ఇంకా టిఫిన్స్ ఇవన్నీ అవ్వేసరికి అసలు నాకు పాసిబుల్ కాలేదు, టైం సెట్ అవ్వలేదు. సో ఎవ్రీ టైం చాలామంది అనుకోవచ్చు లైక్ సోఫా కవర్స్ చాలా అవైలబుల్ ఉంటాయి కదా, ఎందుకు వేయట్లే అనేసి. లైక్ నేనేం ప్రిఫర్ చేస్తాను అంటే, వీళ్ళు అంటే నా పిల్లలు ఆల్మోస్ట్ ఆడుతూనే ఉంటారు, సోఫా మీద ఉంటారు, కింద ఆడుకుంటారు, అన్నిటి దగ్గర ఆడుతూ ఉంటారు. ఊరికే మెస్ అయిపోతూ ఉంటుంది, దాని నుంచి ఏదో ఒకటి పడేస్తూ ఉంటారు. ఇవైతే చాలా కంఫర్ట్ అనిపిస్తుంది. ఇంకా సమ్మర్ అనుకోండి కాటన్ బ్లాంకెట్స్ బెడ్షీట్స్ యూజ్ చేస్తా. లేదు ఇంకా వింటర్ రైనీ సీజన్లో అయితే మనకి లడ్డుగా ఉంటాయి కదా బ్లాంకెట్స్, అవి యూజ్ చేస్తాను, ఎందుకంటే వాళ్ళకి మంచిగా వామ్నెస్ ఇస్తుందని. ఇప్పుడు ఈ సమ్మర్ కాబట్టి ఇవి వేయడం, కాటన్ వేయడం వల్ల కూల్నెస్ ఇస్తుంది అనేసి ఇవే ప్రిఫర్ చేస్తున్నా. ఇంకా వీళ్ళిద్దరు లేచాక ఇంకా నా పనులు నార్మల్గానే ఊడుస్తా, ఇంట్లో క్లీన్ చేసేసుకుంటూనే ఉంటా. కానీ ఒక్కసారి ఇక వాళ్ళ కింద ఆడుకునే టైంలో క్లీన్ ఉంటే బెస్ట్ అనేసి
ఇంకా సోఫా కింద చాలా టాయ్స్ వేస్తూనే ఉంటారు. నేను మళ్ళీ వాటిని క్లీన్ చేస్తూనే ఉంటాను. అంటే లైక్ ఇది జరుగుతూనే ఉంటుంది. బట్ నాకేం అనిపించదు, ఎందుకంటే వాళ్ళు క్లీన్ చేయడం పోతేనే నోట్లో ఏదైనా పెట్టుకుంటే ఇంకా చాలా ప్రాబ్లమ్ త్రయాకి అనేసి. అంటే దైవికి ఇప్పుడు పెద్దవాడు కాబట్టి వాడు ఏదైనా కింద పడినా తీసి పక్కన పెట్టేస్తాడు. ఇంకా త్రయానే స్మాల్ కాబట్టి కొంచెం చాలా కేర్ఫుల్గా ఉండాలి. కొంచెం వాడికి తెలివి వచ్చినాక ఇంకేం పెట్టుకునే ఛాన్స్ అయితే ఉండదు కాబట్టి కొంచెం తెలివి వచ్చేంత వరకే మనం ఇంక ఓపిక తెచ్చుకొని క్లీన్ చేసుకుంటూ ఉండాలి. మోస్ట్లీ ఇల్లు ఎంత క్లీన్ చేసినా పిల్లలు ఉన్న ఇల్లు ఎప్పుడు మెస్గానే ఉంటుంది. బట్ స్టిల్ అది క్లీన్ చేయకుండా అయితే ఉండం కాబట్టి క్లీన్ చేస్తూనే ఉంటాయి. ఇంకా ఎవ్రీడే అయితే మాప్ చేయడం పోతే ఇంకా ఈ వైట్ ఫ్లోర్ అనమాట. ఇంకా వైట్ కాబట్టి ఇంకేది పడినా ఈజీగా కనిపించేస్తుంది నాకు. మంచిగా క్లీన్ చేసేసుకున్నాక పిల్లలు ఆడుకుంటే ఇంకా బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇంక మళ్ళీ ఈ ఫ్లోర్ క్లీనింగ్ ఇదంతా జోలికి నేను పోను. ఇంకా వాళ్ళు ఆడుకుంటూనే ఉంటారు. అప్పుడు నాకు ఏదైనా పని చేసుకోవడానికి పాసిబుల్ ఉంటుంది అనేసి. మాత్రం అయితే నార్మల్గా అసలు డోర్ ఒక్క 1 minute ఓపెన్ ఉన్నా చాలు ఇంకా వెళ్ళిపోతూనే ఉంటాడు బయటికి. ఇంకా వాడిని ఆపడం కష్టమైపోయింది. ఇంకా వాడికి క్రాల్ చేసినప్పటి నుంచి ఇదే అంటే 6 months నుంచి 5 monthsలో అలా బోర్లో పడినాక 4 monthsకి అలా బోర్లో పడ్డాడు. 5-6 monthsకి క్రాల్ చేయడం స్టార్ట్ చేసేసినప్పటి నుంచి ఇంకా డోర్ ఓపెన్ చేయగానే వెళ్ళిపోతూనే ఉంటాడు. అందుకే నేను ఇంకా ఎక్కువ శాతం నేను బయట ఉన్నప్పుడే డోర్ ఓపెన్ చేస్తాను. ఇంకా లేదంటే వెళ్ళిపోతూనే ఉంటారు. ఇంకా దైవికి లేవగానే ఫస్ట్ నేనైతే బ్రష్ అయితే చేయించేస్తాను. ఇంకా వాడు వాష్రూమ్కి వెళ్ళాక బ్రష్ చేయించేసి ఇంకా వాడికి వాటర్ ఇచ్చేసిన తర్వాత ఏదైనా ఫుడ్ తినిపించేస్తా. ఇంకా మార్నింగే బాత్ చేపిస్తుండే, కానీ ఇంకా వాడు తర్వాత చేస్తామ్మా అంటే ఇంకా అలానే వాడి ఇష్టంలే అనేసి నేను కూడా ఎక్కువ ఫోర్స్ చేయట్లే. ఈ హాలిడేస్ టైంలో కాబట్టి స్కూల్ అంటే మార్నింగే లేసి బాత్ టిఫిన్ ఇవన్నీ అయిపోతాయి, కానీ ఇంక ఇంట్లో ఉన్నప్పుడే కదా వాడికి ఫ్రీడమ్. ఇక్కడ ఏ పని చేసినా మాత్ర అన్నిట్లోకి ఇంక్లూడ్ అయిపోతూనే ఉంటాడు. అసలు నన్ను ఏం పని చేయనియాడు. వాడిని బ్రష్ చేపిస్తుంటే ఇంకా మీన్వెల్ మధ్యలోకి వచ్చేస్తూనే ఉంటాడు. ఇంకా దైవికి అయితే తినిపించేయాలి. ప్రయాణ్ దైవికి నేను ఏ ఫుడ్ పెట్టినా కూడా ఇట్లా నార్మల్ ఇట్లా పిక్ ఈటర్స్ ఇట్లా అంటారు ఆ టైప్గా ఉన్నారు మా పిల్లలు. అంటే నేను వీళ్ళని ఇలా తయారు చేయలేదు, అసలు వాళ్ళు ఎందుకు అలా ఉంటారో నాకు తెలీదు. అంటే చాలామంది పిల్లలు తింటుంటే మంచిగా తినేస్తూ ఉంటారు కొంతమంది పిల్లలు ఏది పెట్టినా, కానీ ఎందుకో మా ఇద్దరు పిల్లలు అట్లా ఏం తినరు. ఇంకా నేనైతే దైవికి తినిపించేలోపు ఇంకా ఫస్ట్ వాషింగ్ మిషన్ ఆన్ చేసేస్తే ఇంకా బట్టలు అయిపోతాయి కదా, ఆ తర్వాత ఇంకా నాకు కొంచెం అది అయ్యేలోపు ఇంకా వేరే పనులు కంప్లీట్ అయిపోతాయి అనేసి నేనైతే మార్నింగ్ ఇడ్లీ ప్రిపేర్ చేసిన. సో దైవికి కూడా అదే తినిపిస్తున్నా. ఇంకా ఇక్కడ క్యూట్ కన్వర్జేషన్స్ ఏమున్నాయంటే లైక్ తమ్ముడు తిన్నాడా, తమ్ముడు ఏం చేసిండు, నేను లేవక ముందు వరకు నన్ను లేపిండు కదా, ఇట్లా ఈ కన్వర్జేషన్స్ అవుతూ ఉంటాయి. కానీ త్రయాకి అండ్ దైవికి చాలా సిమిలారిటీస్ కొన్ని ఉన్నాయి, కానీ కొన్ని లేనివి ఏంటి అంటే లైక్ దైవిక్ ఒక్కడే ఉన్నప్పుడు లోన్లీగా చాలా ఫీల్ అయ్యేవాడని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. అంటే దైవిక్ అండ్ త్రయ ఇద్దరు 2 kids కదా వీళ్ళు, ఐ మీన్ సిబ్లింగ్స్ కదా, చాలా బాగా ఆడుకుంటారు. ఒప్పుకొనిస్తాడా ఈ పాలేనా? మోస్ట్ ఆఫ్ ది టైం ఇలానే జరుగుతుంది. త్రయకి నేను బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చినప్పుడే దైవికి తినిపించడం అవుతుంది. ఇంకా త్రయ కూడా నిద్రకు వచ్చాడు. లైక్ ఆల్మోస్ట్ అంటే వాడు ఎక్కువ అవర్స్ పడుకునే బేబీ కాదు. లైక్ పుట్టినప్పటి నుంచి కూడా ఒక 15-10 minutes ఇలా ఒక స్మాల్ నాప్స్ వేసాడు. అవి కూడా మంచిగా స్ట్రాంగ్ నాప్సే. వాడు చాలా అంటే పవర్ నాప్స్ అంటారు కదా, అలా అవుతాడు.
ఇంకా అందుకోసం వాడిని కూడా కొంచెం సేపు పడుకోబెట్టేసి వాడు కూడా రిలాక్స్ ఫీల్ అయిపోతాడు. ఇంకా బాత్ కంప్లీట్ అయినాక మోస్ట్ ఆఫ్ ది కిడ్స్ పడుకుంటారు కదా, అలానే ఇంకా దైవిక్ మోస్ట్ ఇడ్లీ ఇలా టిఫిన్స్ ఏది ప్రిపేర్ చేసినా వాడు తినేస్తాడు. ఇంకా సమ్టైమ్స్ నేను తినిపించాల్సి వస్తుంది. ఇంకా లంచ్ అయితే ఖచ్చితంగా నేనే తినిపించాలి, లేదు అంటే వాడు తినడు. ఇంకా ఇక్కడ త్రయ అసలు పడుకోవట్లేడు అనేసి అక్కడ ఇచ్చిపెట్టేసినాను. ఇంకా వాళ్ళ అన్నయ్యని తిననీయకుండా కూర్చునే ఉన్నాడు. అలా అని వాడు ఇడ్లీ ఏం తినడు త్రయ, కానీ వాడు తింటూ ఉంటే ఇంకా అలా చేస్తూ ఉంటాడు. మీన్వైల్ త్రయాని ఇంకా పడుకోబెట్టేశాను. జస్ట్ అలా పడుకోబెట్టేసి నేను హాల్లోకి వచ్చేసినాను. ఏమైంది త్రయ? ఇంకా అన్నయ్యకి తినిపినే లేదు, అప్పుడే లేచినా చూడటు. ఏమైంది? అమ్మ పడుకుంటేనే పడుకుంటావా? ఇంకా త్రయ ఎలాగో పడుకోవట్లేడు కదా, ఇంకా నాకు పని ఉంది, ఇంకా కొంచెం క్లీన్ చేసుకునే పని ఉంది కదా అని వాడిని కూర్చోబెట్టయితే క్లీన్ చేసేసుకుంటున్నా. యాక్చువల్గా బాసనలు మార్నింగే క్లీన్ చేసేసుకున్నా, ఓన్లీ టిఫిన్ చేసినాయి అని త్రయకి మార్నింగ్ ప్రిపేర్ చేసినవి మాత్రమే ఉంటాయి. అవి కూడా ఎంబటే క్లీన్ చేసేసుకుంటే ఎక్కువ బాసనలు ఉండవు అనేసి. మోస్ట్ ఆఫ్ ది టైం నేను ఎక్కువ ఉన్నప్పుడే తోముతా, ఇట్లా తక్కువ ఉన్నప్పుడు అసలు నాకు తోమేకి టైం ఉండదు. కానీ వాడు కోఆపరేట్ చేసినప్పుడు తోమేసుకుంటా, అంటే ఎక్కువ అయ్యే వరకు వెయిట్ ఏం చెయ్యను. ఇంకా త్రయ అసలు కింద ఉండట్లేడు. అమ్మ నా డ్రెస్ పట్టుకొని లాగుతూ ఉంటే ఇంకా కౌంటర్ టాప్ పైన వేసేసి ఇంకా నేను బాసలు తోమేస్తుంటే త్రయ కూడా వాటర్తో ఆడుతూ ఉన్నాడు. మీన్వైల్ నేను వాటర్ అసలు వేస్ట్ చెయ్యా. సో అక్కడ కింద ఒక గిన్నె, స్టీల్ గిన్నె పెట్టేసుకున్నా, ఎందుకంటే వాడు వాటర్ వేస్ట్ చేసినా అందులోనే ఉంటాయి కదా అనేసి, అవి వేరే దానికి యూజ్ అవుతాయి అనేసి. త్రయకి ఏంటంటే వాటర్లో ఉండడం చాలా ఇష్టము. ఇప్పుడు అంటే ఈ సమ్మర్లో కంప్లీట్గా వాటర్లో చాలా డేలో ఒక 5-6 టైమ్స్ అలా ఉంటున్నాడు. ఇంకా త్రయకి లంచ్ టైం అయింది. లంచ్ టైంలో నేను త్రయకి కుక్ చేశాను కదా, అదే తినిపిస్తాను కిచిడి, అంటే బీరకాయ టమాటా వేసిన కిచిడి కదా. ఇంకో అది తినిపిద్దామని బయటికి తీసుకెళ్దామని అనుకుంటే త్రయ అసలు బయటికి రావట్లేడు. అంటే కారిడార్లో ఆడిపించుకుంటే తినిపిస్తా, లేదు అంటే ఇంట్లో తినిపిస్తా. మోస్ట్ ఇంకా టీవీ అనేది వాడు చూడడు, ఏదో అట్లా పెట్టినామంటే పెట్టినట్టే, కానీ ఇంకా ఆడుతూనే ఉంటాడు. మోస్ట్లీ ఆడుకున్నప్పుడే తినిపించేస్తా. సో ఇంకా నేను ఇక్కడ ఉన్నాడు కదా అని అలాగే తినిపించాను. బట్ త్రయ అస్సలు తినలేదు, మొత్తం ఊసేస్తూ ఉన్నాడు. ఇంకా సరేలే వాడు కొంచెం తిన్నాడు. తిన్న తర్వాత మళ్ళీ నేను త్రయకి మళ్ళీ బాత్ కంప్లీట్ అయిపోయింది, అండ్ ఆల్సో దైవికి కూడా నేను బాత్ చేయించేసినాను. ఇంకా ఆ తర్వాత వీళ్ళు మంచిగా ఆడుకోవడం స్టార్ట్ చేసేసారు. ఆల్మోస్ట్ టైం అప్పుడు 1 అట్లా అయిపోయింది. ఇంకా ఆఫ్టర్నూన్ 2 ఎండ ఉన్నది. ఇంకా వాళ్ళ ఆ ఎండలో ఎందుకు ఆడడం అనేసరికి అయినా కూడా మా త్రయ బాబు అయితే బయటికి అయితే వచ్చేస్తాడు. ఇంకా చల్ల గాలి, ఐ మీన్ న్యూస్లో వీటిలలో రెయిన్స్ వస్తున్నాయి అవి అంటున్నారు, కానీ రెయిన్ ఏం లేదు, మాకు మంచిగా చల్ల గాలి అప్పుడప్పుడు వస్తుంది. ఎంత ఎండ కొట్టినా గాలి అనేది అయితే వస్తూ ఉంటుంది. అందుకోసం ఇంకా పిల్లలు కాసేపు అట్లా ఆడుకున్నారో లేదో, ఇంకా ఇద్దరు తినిపించేసే కాబట్టి నేను తినేస్తున్నా. ఇంకా మా ఇంట్లో కర్రీ వచ్చేసి బీరకాయ కర్రీ అండ్ చామగడ్డ పులుసు అయితే చేసుకున్నాం. నేను లంచ్ అయితే కంప్లీట్ చేసేస్తున్నా. కొంతమంది పిల్లలు అమ్మ తింటుంటే అనేసి తినేస్తారు, కానీ మా ఇద్దరు పిల్లలు అలా అయితే తినరు. వాళ్ళకి పర్టికులర్ టైంకి ఫుడ్ అలా పెడితేనే తింటారు. సో ఇదన్నమాట వీడియో. ఎలా అనిపించింది ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ నాకు ఇది కొత్త కదా, లైక్ రెగ్యులర్గా నేను పెట్టా కాబట్టి వీడియోస్ న్యూతో, అండ్ త్రయవి అండ్ దైవికి స్పెషల్ రెసిపీస్ ఏం చేస్తాను అది కూడా షేర్ చేస్తాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్. సే బాయ్.